శీతాకాలం వచ్చింది కదండీ! మనందరం కూడా చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటూ ఉంటాం. ఎంత పెద్ద మంటకైనా చిన్న అగ్గిపుల్ల అవసరం. చిన్న అగ్గిపుల్లతో మనం ఎంత పెద్ద మంటైనా వెలిగించవచ్చు. అలాగే మనం చెప్పే ఒక చిన్న సువార్త మాట, ఒక చిన్న దేవుని మాట, అది ఎంత పెద్ద ఉజ్జీవాన్ని తీసుకురాగలదో మనం చెప్పలేం. మనము చెప్పే మాట, చిన్న మాట, ఈ కొద్ది మాట అవసరమా? ఈ ఒక్క వ్యక్తికి దేవుడి గురించి చెప్పడం అవసరమా? లేదా ఈ ఒక్క వ్యక్తిని రక్షించడం అవసరమా మనం అనుకోవచ్చు. కానీ ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఎంత గొప్ప పరిచర్యలు జరిగిస్తాడో మనం ఊహించలేం. అలాంటి వారిలో ఒకరే డాక్టర్ పాల్ యంగ్ ఇచ్చేవారు. ఆయన బలహీనత కలిగి ఉన్నప్పుడు ఒక 6 నెలల్లోనే చనిపోతామని చెప్పారంట. అలాంటి టైంలో ఆయన దగ్గరకు ఒక స్త్రీ వెళ్ళి కొత్త నిబంధన గ్రంథం ఇచ్చి యేసయ్య గురించి పరిచయం చేసింది. ఆయన కొత్త నిబంధన బైబిల్ని చదివి యేసయ్యని ఆయన సొంత రక్షణగా అంగీకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన బలహీనతను పూర్తిగా స్వస్థత పొందాడు. ఆ సువార్తను అనేక మందికి చాటించుచు అనేక దేశాల్లో సువార్త పరిచర్య జరిగించి ఎంతో గొప్ప పరిచర్య జరిగించారు. కాబట్టి మనం చెప్పే సువార్త చిన్నదా పెద్దదా ఒకరికా ఇద్దరికా అని ఎప్పుడూ అనుకోకండి. మనం చెప్పేది ఒక చిన్న మాటైనా ఒక వ్యక్తిని రక్షిస్తే ఆ వ్యక్తి ఎంత గొప్పగా ఉద్యోగం పడతాడు, లేదా అతని ద్వారా ఎంత గొప్ప పరిచర్య జరుగుతుందని మనం ఊహించలేం. కాబట్టి ఒక్కరికైనా సువార్త చెప్పండి.